లో స్టార్ట్ చేశాను. అప్పుడు పత్రిజీ గారు పిరమిడ్ మెడిటేషన్ చేపిస్తున్నారు టౌన్లలో అంతా పిరమిడ్స్ పెట్టేసి. ఆ టైంలో అమ్మ చెప్పారు, అంటే చదువు బాగా వస్తుంది, ఎగ్జామ్ పేపర్స్ ముందే తెలిసిపోతాయంట అని చెప్తే ఓకే నాకు ఇంట్రెస్ట్ వచ్చి మెడిటేషన్ చేద్దామని వెళ్ళాను. ఒక 1 వీక్ చేసిన 1 వీక్ నాకు ఏం తెలియదు, నిద్ర వస్తుంది, ఏం ఎక్స్పీరియన్స్ కాలేదు. కానీ 1 వీక్ తర్వాత ఈ షోల్డర్స్ మీద సూదులతో గుచ్చుతున్నట్టుగా ఒక ఎనర్జీ పాస్ అయినట్టు, నాకు కరెంట్ పాస్ అయినట్టుగా అనిపించింది. ఇంకా అప్పటి నుంచి లేదు ఏదో ఉంది ధ్యానంలో, అంటే ఏదో లాభం కోసం అని కాదు కానీ ఏదో ఉంది ఇందులో పవర్ ఉంది అని చెప్పి స్టార్ట్ చేసా. 1 year వరకు చేశాను. బాగా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి. ఆ తర్వాత కానీ మ్యారేజ్ అయింది, నాకు కొంచెం ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల మళ్ళీ స్టాప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 6 months బ్యాక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఇంత గ్యాప్ 2010 నుంచి ఇప్పుడు 2025 వరకు నాకు అంత గ్యాప్ వచ్చాక కూడా మెడిటేషన్ లో కూర్చుంటే ఇమ్మీడియట్ గా కళ్ళు మూసుకోగానే నాకు ఎనర్జీస్ బాడీలోకి వచ్చేస్తున్నాయి. బాగా ఫ్లో తెలిసింది, ఎనర్జీ ఫ్లో బాగా తెలిసింది. అది కూడా ఎందుకు స్టార్ట్ చేశాను అంటే 6 months బ్యాక్ కూడా ఇంత గ్యాప్ తర్వాత ఎందుకు చేయాలి అనిపించింది అంటే ఎర్లీ మార్నింగ్ 3కి నాకు డైలీ మెలకు వస్తుంది. ఇంకా నిద్ర పట్టట్లేదు 3 గంటలకి మెలకు వచ్చాక. యూట్యూబ్ ఆన్ చేస్తే ఒక వీడియో కనిపించింది, యూనివర్స్ మీకు కనెక్ట్ అవుతుంది అంటే ఏదో సంకేతాన్ని మీకు ఇస్తుంది అన్నట్టు ఒక కారణం ఏంటి అని చెప్పి ఒక వీడియో, ఆ వీడియో ఓపెన్ చేస్తే అందులో ఏముందంటే డైలీ ఎర్లీ మార్నింగ్ మీకు 3 గంటలకు మెలకు వస్తుందంటే మీకు యూనివర్స్ కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. అది వినగానే సరే నాకు మెలకు వస్తుంది కదా 3 గంటలకి, నేను అసలు ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేయకూడదు ధ్యానం అని చెప్పి స్టార్ట్ చేసా. అదే టైంలో మెలకు వచ్చినప్పుడల్లా కూర్చొని మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశా. కూర్చోగానే ఎనర్జీ ఫ్లో బాగా వస్తుంది. అండ్ కొన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా అంటే ఆ ఎనర్జీ ఫ్లో నేను అసలు తట్టుకోలేకపోయా. నైట్స్ 15 days వరకు నైట్ అసలు నిద్ర ఉండేది కాదు, బ్యాక్ పెయిన్ ఉండేది. ఆ ఫ్లో కూడా ఇంకా నైట్ అంతా కంటే ఇప్పుడు నేను మెడిటేషన్ లో ఉన్నప్పుడే కాదు ఎనర్జీ ఫ్లో, మెడిటేషన్ లో లేనప్పుడు కూడా పడుకున్నప్పుడు కూడా నాకు ఆ ఫ్లో తెలుస్తూనే ఉంది. కంటిన్యూగా బాడీలో వైబ్రేషన్స్, బాడీ ఊగిపోతూ ఉండేది, ఇట్లా షేక్ అవుతూ ఉంది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా అవుతుంది, ఏమైనా నేను ఏమైనా నెగటివ్ ఫోర్స్ ఏమైనా అక్కడ ఉందా అని చెప్పి ఎక్కడెక్కడికో తిరిగాను. కానీ నాకు తగ్గలేదు. ఆ టైంలో నేను సుధాకర్ గారిది వీడియో చూశాను, కుండలిని అవేకనింగ్ వీడియో చూశాను యూట్యూబ్ లో. అందులో కామెంట్ పెట్టాను నా ఎక్స్పీరియన్సెస్ అన్ని, ఎనర్జీ ఫ్లో, నాకు ఆ భయంలో ఉన్న ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎట్లా అంటే ఒక్కోసారి చలి ఎక్కువ వస్తుంది, వాయిస్ కూడా వచ్చేది కాదు, వణికిపోతూ ఉండేది, ఒక్కోసారి బాగా వేడిగా ఉండేది బాడీ. అండ్ బ్యాక్ సైడ్ వెన్ను దగ్గర పాము పాకుతున్నట్టుగా, ఏవో పాములు పాకుతున్నట్టుగా అలా సెన్సేషన్స్ ఉండేది. అవన్నీ నేను కామెంట్ పెట్టి నాకు మీరే అనుకుంటా రాజు గారు రిప్లై ఇచ్చారు, నాకు మెయిల్ పెట్టారు. థ్యాంక్ యూ అండి. నేను నా ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను షేర్ చేసుకున్నాను సుధాకర్ గారితో. ఆయన చెప్పారు ఇది కుండలిని అవేకనింగ్ అని. అప్పటి వరకు నాకు తెలియదు, నాకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన చెప్పి నాకు అర్థమైంది ఇది కుండలిని అవేకనింగ్ జరుగుతుంది మీకు అని చెప్పారు. అయితే కొన్ని టిప్స్ ఇచ్చారు, గ్రౌండింగ్ చేసుకోండి అని. ఆయన చెప్పి ఫాలో అయ్యాక ఆ వైబ్రేషన్స్ అవన్నీ కంట్రోల్ అయ్యాయి, నాకు మంచిగా ఉంది. అండ్ నాకు ఇంతకు ముందు నాకు మెడిటేషన్ అంటే ఓన్లీ ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే నేను అబ్జర్వ్ చేసేదాన్ని. ఇప్పుడు నాకు మెంటల్లీ చాలా చేంజెస్ నాలో చాలా ఉన్నాయి. ఓన్లీ ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ కాదు, మెంటల్లీ చాలా చేంజెస్ నేను గమనించుకున్నాను, నాలో చాలా చేంజెస్ వచ్చాయి. అంతే అండి, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు నేను గ్రూప్ లో కూడా చెప్తూ ఉన్నా ఫిజికల్ గా మెంటల్లీ కూడా నాకు వచ్చిన చేంజెస్ కూడా. థ్యాంక్ యూ అండి.